బీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరికి చీలిక తప్పదని తేలిపోయింది. తండ్రి కేసీఆర్ కవిత రాసిన లేఖ బహిర్గతం కావడంతో అసలు గొడవ మొదలైంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిన కవిత ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఆమె మాట చెప్పినప్పుడే దయ్యాలతో కలిసి తాను పార్టీలో ఉండలేను అని కూడా చెప్పినట్టయింది. కేసీఆర్ తమ నాయకుడంటూ కవరింగ్ గేమ్లు మొదలుపెట్టినా కూడా కవిత బీఆర్ఎస్ లో ఇక ఉండలేరు అని అర్థమైంది. ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికే క్రమంలో అనుచరులు కనీసం బీఆర్ఎస్ జెండా కానీ కేసీఆర్ ఫోటో కానీ లేకుండా వచ్చారంటే దానికి పరోక్షంగా అదే అర్థం. అయితే ఆ అనుమానాలకు బలాన్నిచ్చేలా నేడు కవిత తన అనుచరులతో మీటింగ్ పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి కూడా సిద్దమైపోయినట్టుగా సిగ్నల్స్ వచ్చాయి. కవిత కాక మీద ఉండడంతో బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఈమెకు నచ్చజెప్పడానికి వారు ప్రయత్నించారు. అయితే వారి మాట కవిత వినలేదు. తాను బీఆర్ఎస్ లో ఉండలేను అని ఆమె తేల్చి చెప్పారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుని కూడా ఆమె కొట్టిపారేయలేదు. స్వయంగా కేసీఆర్ కూడా ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. వారిద్దరి మధ్య ఆ స్థాయిలో మాటలు జరిగితే కవితకు అసలు ఆ లేఖ రాయాల్సిన అవసరం కూడా లేదేమో. కనీసం తండ్రి కూతుల మధ్య మాటలు కూడా లేకపోవడం వల్ల కవిత లేఖ రాయాల్సి వచ్చిందని దాన్ని కొందరు బయటపెట్టారని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది జాగృతి నేతలు కూడా కవితను కలిసిన వారిలో ఉన్నారు. జాగృతి నేతలతో ప్రత్యేకమైన సమావేశం ఆమె కొత్త పార్టీపై వారికి హింట్ ఇచ్చారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది. బీజేపీ నేత రఘునందన్ రావు కూడా జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పలు పరిణామాలు అందరికీ తెలుసు. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, ఆల నరేంద్ర తెలంగాణ సాధన సమితి కూడా అప్పటి బీఆర్ఎస్ లో విలీనం చేశాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు పెట్టిన పార్టీలు పెద్దగా మనలేదు. ఈసారి మాత్రం పరిస్థితి అంత సింపుల్ గా లేదు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ నుంచి బయటకొస్తోంది కేసీఆర్ కుమార్తె. కవిత పార్టీ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో చీలిక రావడం ఖాయం. ఇప్పటికే అధికారం కోల్పోయి నేతలంతా తలో దిక్కుకుపోయి కింద మీద పడుతున్నా బీఆర్ఎస్ కి ఇది గోరు చుట్టుపై రోకలి పోటులా మారడం ఖాయం. అందుకే బీఆర్ఎస్ నేతలు కవిత బయటకు పోకూడదని అనుకుంటున్నారు. కేసీఆర్ దేవుడు అన్న కవిత కేటీఆర్ పేరెత్తకపోవడం విశేషం. కేటీఆర్ విషయంలో కవిత కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఎవ్వరూ గీత దాటకూడదు అని, ఏ విషయమైనా అధినేత దృష్టికి తీసుకురావాలి కానీ బహిరంగ వేదికలపై మాట్లాడకూడదు అన్నారు. దీంతో కవితకి కేటీఆర్కి మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దశలో కవిత పార్టీ పెడితే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకి అది మరింత ప్రమాదమనే విషయం తేలిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే కేటీఆర్ని సీఎంగా చేస్తారని అందరూ అంచనా వేశారు. ఆ అంచనా తలకిందులవడంతో పాటు సమీప భవిష్యత్తులో కేటీఆర్కి సీఎం యోగం లేదని తేలిపోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుముఖ పోరు బీఆర్ఎస్కి మాత్రం ఏమాత్రం లాభం చేకూర్చదు. కవిత రాజకీయంగా నిలదొక్కుంటే ఆమె ఏదో ఒక పార్టీతో కూటమి కట్టాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే కవిత ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని అనుకోలేం. మొత్తం మీద కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం ఖాయమైపోయింది. కొత్త పార్టీ ప్రకటన ఇక మిగిలుంది.